సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయతీ తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ మండలాధ్యక్షుల ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మందుల శామ్యూల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఈ అంశం టీపీసీసీ దృష్టికి వెళ్లగా ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శామ్యూల్లను గాంధీ భవన్ కు రావాలని జగ్గారెడ్డి కోరారు. అయితే యాదగిరిగుట్ట బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున ఇవాళ రాలేనని జగ్గారెడ్డికి సమాచారం అందించారు మందుల శామ్యూల్. ఇక మధ్యాహ్నం కాకుండా సాయంత్రం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని కలిశారు. అంతకుముందే డీసీసీ అధ్యక్షుడితో పాటు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జగ్గారెడ్డిని కలిశారు. తమ వాదనను వినిపించారు. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని కలిసిన సమయంలో మందుల శామ్యూల్కు వ్యతిరేకంగా ఎంపీ వర్గం నినాదాలు చేపట్టింది. ఎమ్మెల్యేపై దాడులు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో జగ్గారెడ్డి వారిపై సీరియస్ అయ్యారు. తాను మాట్లాడుతున్నప్పుడు నినాదాలు ఇవ్వడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ అందరూ తనకు ముఖ్యమే అన్నారు. ఇటు ఎంపీతో తుంగతుర్తి సమస్యపై మాట్లాడి అభిప్రాయం సేకరించారు జగ్గారెడ్డి. ఇటీవాల్టి మీటింగ్కు రాలేనని జగ్గారెడ్డికి సమాచారం అందించిన మందుల శామ్యూల్ సాయంత్రానికి ట్విస్ట్ ఇస్తూ గాంధీ భవన్ కు వెళ్లారు. అయితే జగ్గారెడ్డిని కాకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. 9 మంది మండల అధ్యక్షులతో కలిసి ఎమ్మెల్యే శామ్యూల్ మహేష్ కుమార్ గౌడ్ను కలవడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేపు మధ్యాహ్నం మందుల శామ్యూల్ జగ్గారెడ్డిని కలుస్తారని తెలుస్తోంది.